హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు భరతనాట్యం విధంగా బ్యూటిఫుల్ లేడీ వేస్తున్నట్లుగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా భరతనాట్యం వేస్తున్నట్టు ఒక యాంగిల్లో వేశాను కదా, ఇది ఇంకో యాంగిల్లో అనమాట ఫ్రెండ్స్. చూడండి, పక్కన గంటలు అనమాట, అంటే గుడి ప్రాంగణం లాగా అనమాట. జస్ట్ ఇక పక్కన అంతా గంటలు, అటువైపు కుడి చేతి వైపు ఎడం చేతి వైపు గంటలు వేసి మిడిల్లో బ్యూటిఫుల్ లేడీ అనమాట కిరీటం పెట్టుకొని మామూలుగా భరతనాట్యం వేస్తున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ప్రజెంట్ అవుట్లుక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాను అనమాట. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా పడినా కూడా మనం రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, మీకైనా కూడా వేసేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, రబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మనం రబ్ చేయడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. అందుకని చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ అవుట్లుక్ వేస్తున్నాను అనమాట. ఇది కుడికాలు అనమాట ఫ్రెండ్స్. కుడికాలు పైకి ఎత్తినట్లుగా అనమాట. కుర్చీళ్ళేమో ముందుకి పడుతూ ఉన్నట్లుగా వస్తుంది కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ లెగ్ వేసాను చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ ఎడం వైపు కాలేమో నిల్చోబెట్టినట్లుగా అనమాట. అలాగే మనకి కింద నుంచి శారీ అనేది నా బ్యాక్ సైడ్ నడుము దగ్గర దోపుతారు కదా ఫ్రెండ్స్. అంటే చీరల్లో రకాలుగా వేస్తారు కదా మోడల్స్, అంటే భరతనాట్యాలకి సంబంధించిన మోడల్స్లో శారీస్ అనమాట. ఆ విధంగా కట్టినట్లుగా వేశాను చూడండి. అలాగే కిరీటం అనమాట, జస్ట్ నార్మల్ కిరీటం పెట్టాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చిన కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే నాకు నచ్చిన కలర్స్ అంటే రెడ్ అండ్ బ్లూ కలర్ వాడాను మొత్తం ఓవరాల్గా. అలాగే బ్లాక్, హెయిర్కి ఏమో బ్లాక్, బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. అంటే గంట వచ్చేసి నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అవుట్లుక్ వేస్తున్నాను అనమాట. అవుట్లుక్ అనేది మనం అంటే బాడీకి తగ్గ స్ట్రెచ్చర్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఏదన్నా మనకి తగ్గినట్లయితే రబ్ చేసుకోండి, నో ప్రాబ్లం. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాను. అలాగే నేను జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మనకి చూడండి, నేను కుందన్స్ లాగా అనమాట అక్కడక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే రౌండ్గా వేస్తూ వెళ్ళాను ఫ్రెండ్స్. గొలుసు మోడల్ లాగా రౌండ్గా వేస్తూ, అంటే బాల్ మోడల్నే పొడవు బాల్ మోడల్ లాగా వేశాను అనమాట. డిజైను శారీకి అంతా కూడా వర్క్ వచ్చినట్లుగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి మోడల్స్ అయినా, చెక్ మోడల్ ఇష్టమైనా లేకపోతే బాల్ మోడల్, రౌండ్ బాల్ మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎట్లా అంటే నేను ఎగ్ మోడల్ లాంటి గొలుసులాగా వేసుకుంటూ వెళ్ళాను పక్కనే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో ఆ విధంగా నేను వేశాను అనమాట. మీకు ఎలాంటి డిజైన్ అయితే చెక్స్ మోడల్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్గా శారీ మీద అంటే అది హెవీగా కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లో ఒక కస్టమర్ అడిగారనమాట, మా పిల్లలకి భరతనాట్యానికి సంబంధించిన డ్రాయింగ్ కావాలని అడిగారు. అందుకని మేము ప్రజెంట్ వేయడం జరిగింది. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంటే నిల్చున్నప్పుడు కుడికాలేమో పైకి నిల్చోబెట్టినట్లుగా ఫ్రెండ్స్. కుర్చీళ్ళు అనేవి ఉంటాయి కదా, మిడిల్లో కుర్చీళ్ళు అనేవి మనకి ఇక్కడ అందంగా బార్డర్స్తో సహా పడుతూ ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా అందంగా వచ్చింది. ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేయడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత దీనికి కలర్స్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, ఎలాంటి కలర్స్ అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నాకు నచ్చిన కలర్స్ అయితే నేను వేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే బ్లూ, రెడ్ వాడాను. మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వాడండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మనకేంటంటే మెయిన్గా బొమ్మ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మనకి డ్రాయింగ్ పరంగా ఇంపార్టెంట్. కలర్స్ అనేది మనకి నచ్చిన రంగులు ఏమైనా వేసుకోవచ్చు. అంటే బొమ్మకి అందంగా అలంకరణ కోసం కలర్స్ వేస్తాము.
ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి శారీ అనమాట, శారీ కుచ్చుళ్ళంతా బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, హెవీగా హైలైట్గా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ లేడీ అనమాట, చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి హెయిర్ అనమాట, నేను ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, అంటే అవుట్లుక్ హెవీగా ఉండడం కోసం బ్లాక్ జెల్ పెన్ వాడి తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగింది. మీకు ఎలాంటి కలర్స్ వేయటం ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. బ్లాక్ స్కెచ్ అయినా వాడచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనం వేసిన బొమ్మ హైలైట్గా కనపడటం కోసం అనమాట. మనం నార్మల్ కలర్స్ కన్నా కూడా బ్రైట్నెస్ కోసం వేస్తామన్నమాట. చూడండి నడుము దగ్గర కూడా డిజైన్స్ లాగా వేశాను. శారీ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిక్చర్లో చూపించినట్లుగా అంటే శారీ అంతా కూడా వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే భరతనాట్యం వేసే వాళ్ళకి ఎక్కువగా శారీ వర్క్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఏదో ఒక డిజైన్ లాగా మనకి అందంగా ఉంటుంది. చెక్స్ మోడల్ వేసుకుంటారు, బాల్ మోడల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడైతే చూడండి రౌండ్గా నిలువుగా వేశాను ఫ్రెండ్స్. బాల్ మోడల్ అనేది పొడవుగా వేశాను, ఆకు మోడల్ అంటారు కదా, ఆకు మోడల్ లాగా వేశాను, ఆకు మోడల్ లాగా వేశాను రౌండ్గా. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు నార్మల్ కుచ్చుళ్ళలాగా ఉంటే లుక్ అంత లేదు కదా ఫ్రెండ్స్. చూడండి మిడిల్లో ఉన్న కుచ్చుళ్ళు, దానికి నేను డిజైన్ వేశాక చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో కూడా కుచ్చుళ్ళకి డిజైన్ వేస్తుంటే మనకి అందంగా హెవీగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనం వేసామంటే బొమ్మ కళాత్మకంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా అందంగా అనిపించింది ఓవరాల్ లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, జడ వేయలేదు కదా, అందుకని అమ్మాయికి బ్యూటిఫుల్ లేడీకి జడ కింద దాకా వేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను బ్లాక్ జెల్ పెన్ జెల్తో అవుట్లుక్ వేశాక బ్లాక్ స్కెచ్ తీసుకొని హెయిర్కి అంతా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్, జడకు అనమాట. జడకి బ్లాక్ వేశాను. తర్వాత బార్డర్స్కి అక్కడక్కడ డిజైన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆకు మోడల్ లాంటి డిజైన్, అలాగే గొలుసులకి, అలాగే బుట్టలకి, గాజులకి అన్నీ రెడ్ కలర్ వేశాను. లిప్స్కి అలాగే బ్యాంగిల్స్కి అన్నిటికీ రెడ్ కలర్ వాడాను బార్డర్ దగ్గర. తర్వాత అంతా కూడా బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్, రాయల్ బ్లూ కలర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మనకేంటంటే ఫ్రెండ్స్, అంటే రెండు రకాల బార్డర్స్తో ఉంటాయి కదా ఫ్రెండ్స్ శారీస్ అనేవి, అందుకని రెండు వచ్చేటట్లుగా వేశాను. అలాగే కిరీటానికి కూడా నేను రెడ్ కలరు అండ్ బ్లూ కలరు వాడాను ఫ్రెండ్స్. అలాగే తలలో పూలు పెట్టినట్లుగా కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టినట్టుగా వేశాను. నాకైతే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఇప్పటిదాకా నన్ను ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన బొమ్మలు వేయడానికి నేను 100% హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి భరతనాట్యం బొమ్మ అన్నమాట, చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంటే గంటలకేమో బ్లాక్ కలర్ వాడాను, సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా వేయలేదు. 2-3 కలర్స్ వాడాను. రెడ్, అదిగో తలలో రెడ్ ఫ్లవర్స్ పెట్టినట్టుగా వేశాను అన్నమాట అమ్మాయికి. అలాగే స్కిన్ టోన్ వేశాను, అలాగే గంటలకి బ్లాక్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.